ఏమన్నారు, యుద్ధంలో గతంలో ఓడిపోయినారు కదా, వేరే వాళ్ళు గెలిచిపోతుంటే అబ్రాహాము పోయి ఆ గెలిచిన వాళ్ళని గెలిచినాడు. మంచి ఫామ్లో ఉన్నారు వాళ్ళు, గెలిచినారు. అప్పుడు వాళ్ళని ఓడించి అంతా తెస్తే ఇదివరకు ఓడిపోయిన రాజులు ఏమన్నారు, మా ప్రజలను మాకు అప్పచెప్పు, భార్య పిల్లల్ని మాకు ఇవ్వు చాలు, కొల్ల సొమ్ము అంతా తీసుకో అన్నారు. ఏమన్నాడు అబ్రాహాము, మీ నూలుపోగు కూడా నాకు వద్దన్నాడు. నూలుపోగు అంటే షూస్కి కడతారు కదా, అది కూడా వద్దన్నాడు. ఎందుకు? రేపు మేమే అబ్రాహాముని గొప్ప చేసినామని మీరు అంటారేమో, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, మీ సొమ్ము నాకు వద్దన్నాడు, ఇచ్చేసినాడు. చూడు ఎట్లా మార్చుకున్నాడు కదా దేవుడు ఆ మనిషిని, విశ్వాసులకి తండ్రిగా కూడా మార్చుకున్నాడు. మనలాంటి మనిషి కదా, దేవుని నమ్మితే దేవుడు విడిచిపెట్టలేదు. ఆ మాట చెప్పుకున్నాం పోయిన ఆదివారం. ఎఫెసీ 2వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. ఈ చోట కృపచేత విశ్వాస మూలంగా రక్షించబడుతున్నాం అని రాసింది. ఇక్కడ గుర్తు చేస్తున్నాను, నీవు చేసే మంచి పనులను బట్టి నీ పైన దేవుని దయ పెరగదు, పరిపూర్ణం. ఎంత నిన్ను ప్రేమించాలో ప్రేమిస్తున్నాడు, ఎంత నీ పైన దయ చూపాలో అంత దయ చూపుతున్నాడు. చూడు, పరలోకుళ్ళు